Mama Cock. రోజు మనం పిజ్జా పూరణతో సమోసాలు తయారు చేయబోతున్నాం కాబట్టి మా వెంట ఉండండి. ప్రారంభించే ముందు ఈ క్రింది పదార్థాలను సిద్ధంగా ఉంచండి. సమోసా షీట్లు, 4 టేబుల్ స్పూన్లు రెడీ పిజ్జా సాస్, 250 గ్రాములు మొజారెల్లా చీజ్, 250 గ్రాములు క్రాఫ్ట్ చీజ్, ఆలివ్ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చి క్యాప్సికం. మొదట ఒక సరైన గిన్నెలో క్రాఫ్ట్ చీజ్ను తురిమిపెట్టండి. తరువాత అందులో మొజారెల్లా చీజ్ను కలపండి. ఆపై సన్నగా తరిగిన పచ్చి క్యాప్సికం మరియు ఆలివ్ ముక్కలను వేసండి. తరువాత 2 టేబుల్ స్పూన్లు పిజ్జా సాస్ వేసి అన్ని పదార్థాలను బాగా కలపండి. మిగిలిన 2 టేబుల్ స్పూన్లు సాస్ను జోడించి మళ్లీ బాగా కలపండి. అన్ని పదార్థాలు పూర్తిగా కలిసే వరకు. ఇలా పూరణ సిద్ధమవుతుంది. 1 టేబుల్ స్పూన్ మైదాను కొద్దిగా వెచ్చని నీటితో కలిపి మృదువైన అంటుకునే పేస్ట్ తయారుచెయ్యండి. ఇప్పుడు సమోసా షీట్లను మడిచి సిద్ధం చేసిన పూరణను లోపల పెట్టి త్రిభుజాకారంగా చేయండి. చివరి అంచుపై కొద్దిగా మైదా పేస్ట్ రాసి బాగా అంటించండి. వేయించే సమయంలో తెరుచుకోకుండా ఉండేందుకు ఒక పాన్లో నూనె వేసి వేడి చేయండి. నూనె వేడిగా అయిన తర్వాత సమోసాలను వేసి అవి ఉబ్బి బంగారు రంగులోకి మారే వరకు మెల్లగా తిప్పుతూ వేయించండి. ఇదే పిజ్జా పూరణతో సమోసాల చివరి రూపం. రుచికరమైనది మరియు అందమైనది. చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం